దగ్గర పడుతోంది. బడ్జెట్ పై ఎవరి అంచనాలు వారివే. డిమానిటైజేషన్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో అగాధం ఏర్పడింది. ఇప్పుడు ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర సర్కార్ బడ్జెట్లో ప్రోత్సాహక చర్యలు తీసుకోనుందా? పన్నులను తగ్గించనుందా? ఎలా ముందుకు వెళ్లనుంది? ఈ ఏడాది బడ్జెట్ సామాన్యులకు పెద్దపీట వేస్తుందా లేక నడ్డి విరుస్తుందా అన్నదే ప్రధాన చర్చ. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనకు కౌంట్ డౌన్ మొదలైంది. బడ్జెట్ అనగానే ఎప్పుడైనా అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. ఈసారి అన్నింటికన్నా భిన్నమైన వాతావరణం. దేశంలో పెద్ద నోట్ల రద్దు, పలు విభాగాల్లో ఆవరించిన నిస్తబ్దత, సాధారణ ప్రజల నుంచి మధ్యతరగతి వరకు పడుతున్న పాట్లు వెరసి బడ్జెట్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పెద్ద నగదు నోట్ల రద్దుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేసిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్లో తక్కువ పన్నులను ప్రజలపై వేయాలని భావిస్తున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. డిమానిటైజేషన్ తరువాత డిమాండ్ తగ్గిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే బడ్జెట్లో పన్నులను తగ్గించడం వంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుత సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ అమలు చేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది. పరోక్ష పన్ను వసూళ్లపై ఖచ్చితమైన అంచనాలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ప్రస్తుత పన్ను చట్టాలకు అనుగుణంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంత వస్తాయన్న దానిపై ప్రభుత్వం వద్ద అంచనాలు ఉన్నాయి. కానీ జూలై 1 నుంచి ప్రస్తుతం ఉన్న అన్ని పన్ను చట్టాల స్థానంలో జీఎస్టీని అమలు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. కొత్త పన్ను చట్టం దృష్ట్యా పరోక్ష పన్నుల వసూళ్లపై ఖచ్చితమైన అంచనాలు లేవు. జీఎస్టీ పన్ను అంచనాల్లోకి రాష్ట్రాల వ్యాట్ను పరిగణనలోకి తీసుకోలేదు. పలు రకాల ఉత్పత్తులు, రంగాల వారీగా జీఎస్టీలో భిన్నమైన పన్ను రేట్లు ఉండనున్నాయి. వీటిపై ఎంత పన్ను అన్నది తేలకుండా జీఎస్టీ వసూళ్లపై ఖచ్చిత అంచనాలకు రాలేమంటున్నారు నిపుణులు. మరోవైపు బడ్జెట్లో పన్నులను తగ్గించే అవకాశాలను తోసిపుచ్చుతున్నాయి కొన్ని రీసెర్చ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలు. విధానపరమైన వైఖరిని పాలకులు మార్చుకునే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. బడ్జెట్ తటస్థంగా ఉంటుందని, పెద్ద మార్పులను ఆశించడం లేదని మరికొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ ఆటో, సిమెంట్, మెటల్స్, కన్స్యూమర్, ఇంటర్నెట్, ఈ-కామర్స్, మీడియా, రియల్టీ రంగాలకు అనుకూలంగా, ఆర్థిక సేవలు, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, యూటిలిటీ రంగాలకు తటస్థంగా ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.